హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు సింపుల్గా స్పాంజ్ కేక్, వెనిలా స్పాంజ్ కేక్, ఇది ఓవెన్ లేకుండా చేశాను. చాలా సాఫ్ట్గా వస్తుంది. మనకు అసలు ఏ మాత్రం డిఫరెన్స్గా ఉండదు. అంత టేస్టీగా ఉంటుంది. బయట నుంచి ఎలా తెచ్చుకుంటామో అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. ముందుగా నేను ఇలా ఓన్లీ ప్లెయిన్ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేశాను. అలానే ఎగ్స్ని రూమ్ టెంపరేచర్ కోసం ముందే ఒక 2 hours ముందే ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాను. మనకు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఎగ్స్ అనేవి. అప్పుడే మనకు కేక్ అనేది ప్లఫీగా వస్తుంది. ఇక్కడైతే నేనైతే 3 eggs తీసుకుంటున్నాను. 3 eggs తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉన్నా పర్లేదు, లేదంటే నార్మల్గా విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. కొంచెం బ్లెండర్ ఉంటే ఏంటంటే మనకు పఫీగా ఎక్కువ వస్తుంది. మా చిన్నప్పుడు అయితే బ్లెండర్ లేకుండే మామూలు స్పూన్తోనే కలుపుతుండే. మా మమ్మీ కేక్స్ చాలా బాగా చేస్తుండే. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఎక్కువ చేస్తుండే. తన దగ్గర చూసే ఎక్కువ నేర్చుకున్నాను. సో నాకు అది ఇంట్రెస్ట్ వల్ల నేను ఇంకెక్కువ నేర్చుకున్నాను కేక్స్ అనేటివి. ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకోవాలి. మనకు హ్యాండ్తో బ్లెండ్ చేసినా కానీ ఎక్కువసేపు బీట్ చేస్తే మనకు ఖచ్చితంగా మంచిగా ప్లఫీగా వస్తుంది. ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. మనకు ఇలా కొంచెం సైడ్కి వంచి బీట్ చేస్తే ఏంటంటే మనకు తొందరగా బీట్ అయిపోతుంది ఎగ్స్ అనేటివి. ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. తిప్పుకుంటూ చేసుకుంటే మనకు మంచిగా పఫీగా వస్తుంది. అది క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఎగ్స్ అనేది మంచిగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. నేను మీకు కావాలంటే చక్కెర తీసుకోవచ్చు, లేదంటే షుగర్ పౌడర్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ కూడా డైరెక్ట్గా వేసేయద్దు, ఫుల్గా హాఫ్ వేసుకోవాలి. షుగర్ పౌడర్కి డిఫరెన్స్ చెప్తా. షుగర్ పౌడర్ వేస్తే మంచిగా మనకు సైడ్స్ అనేటివి సాఫ్ట్గా వస్తుంది. లేదు మనం షుగర్ వేసుకుంటే మనకు కార్నర్స్ అనేటివి కొంచెం క్రిస్పీగా వస్తాయి. అలా అవాయిడ్ చేయడానికి షుగర్ పౌడర్ అనేది వేసుకోండి. లేదు అంటే మీరు ఎక్కువసేపు బీట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అలా కాకుండా ఇలా షుగర్ పౌడర్ అయితే ప్రిఫర్ చేయండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా, నేను ఇక్కడ 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. దాన్ని 3 times బ్యాచెస్గా వేసాను. ఒకటేసారి మొత్తం వేయలేదు. ఇలా వేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి. మీరు హ్యాండ్తోనైనా నార్మల్గా అయినా ఇలానే బీట్ చేసేసుకోండి. అప్పుడు మనకు ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా మంచిగా తిప్పుకుంటూ బీట్ చేసేసుకోవాలి. మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎగ్స్ మంచిగా పఫ్ అయి ఉంటాయి, పైకి పొంగుతుంది ఆ పిండి అనేది ఆ ఎగ్స్ వల్ల. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు ఆయిల్ తీసుకోవాలి. మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్, లేదంటే బటర్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే అయితే ఆయిల్ తీసుకున్నాను. ఇలా ఆయిల్ కూడా వేసేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకొక 2 minutes బ్లెండ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఎగ్ బ్యాటర్ బీట్ చేసేటప్పుడు లో నుంచి హై స్పీడ్లోకి వచ్చేసి తర్వాత ఆఫ్ చేయండి. ఇక్కడ నేను హై స్పీడ్లోనే ఒక 2 minutes బ్లెండ్ చేసేసుకున్నాను. చూసారా, టెక్స్చర్ అయితే మనకు క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇక్కడ ఇది మంచిగా బ్లెండ్ అయ్యాక సైడ్కి పెట్టేసుకోండి. ఇక్కడ ఒక జల్లెడ తీసుకొని 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. అదే కప్తోనే నేను మైదా కూడా అదే కప్ తీసుకున్నాను. మీరు ఒకవేళ షుగర్ తీసుకుని ఉంటే దానికన్నా తక్కువ తీసుకోండి. అంటే 1/3 కప్ షుగర్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ దీంట్లోనే బేకింగ్ పౌడర్, ఇది బేకింగ్ పౌడర్ నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. సో ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది 1 tablespoon వేసుకోవాలి. ఇలా మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే కేక్ అనేది ప్లఫీగా వస్తుంది, మంచిగా వస్తుంది. అలానే బేకింగ్ సోడా కూడా నేను సేమ్ కంపెనీ తీసుకున్నాను. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండు డిఫరెంట్గా అండి. నేను ఆల్రెడీ ఒక కేక్ వీడియోలో పెడితే చాలామంది అడిగారు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది రెండు ఒకటే అని. కాదండి, రెండు వేరు డిఫరెంట్. ఇక్కడ నేను బేకింగ్ సోడా కూడా 1/2 tablespoon తీసుకున్నాను. ఇవి రెండు ఒక్కసారి ఇలా కలిపేసుకొని మంచిగా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు మనకు మంచిగా బ్లెండ్ అయిపోతుంది, అన్నీ కలిసిపోతాయి. మీరు ఇది కూడా కావాలంటే బ్యాచ్గా ఇలా జల్లెడ పట్టుకోవచ్చు. ఒక 3 to 4 times నేను
నార్మల్గానే పట్టేశాను, ఇలా లమ్స్ వస్తాయి కాబట్టి. దీన్ని మంచిగా కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. బాగా ఎక్కువ కలపకుండా లైట్గా మీద మీద కలుపుతూ ఉండాలి. మీరు ఎక్కువ కలిపితే ఆ ఎయిర్ బబుల్స్ అన్నిటి మొత్తం పోయి మనకు కేక్ అనేది గట్టిగా వస్తుంది, స్పాంజీగా రాదు. ఇలా మెల్లగా కలుపుకోవాలి, ఇలా మంచిగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఇలా మొత్తం సైడ్స్ కూడా మొత్తం అనుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా ఇలా క్రీమీ టెక్స్చర్ అయ్యే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఎసెన్స్, ఇది వెనిలా ఎసెన్స్ నేనైతే వేసేది. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీకు కావాలంటే ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు. నేను నార్మల్ స్పాంజ్ కేక్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా వెనిలా ఎసెన్సే వేస్తారు. సో నేను వెనిలా ఎసెన్సే వేసాను. నేను టైగర్ బ్రాండ్ తీసుకున్నాను. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి, కానీ మనకు ఈజీగా అవైలబుల్గా ఉండే అది మాత్రం ఈ బ్రాండ్, సో అదే తీసుకున్నాను. ఇది మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఫస్టే ఎగ్ బీట్ చేసేటప్పుడు కూడా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మధ్యలో యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో పాలు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోవాలి, బాగా కాచిన పాలు కాదు. అలానే చల్లగా ఉన్న పాలైనా మనకు కేక్ అనేది పఫీగా రాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోవాలి. ఇదైతే 1/2 కప్, అంటే 1/4లో 1/2 కప్, అంటే 1/4 కప్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ పాలు వేయడం వల్ల పైన అనేది కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది మనకు కేక్ అనేది. ఇలా మంచి ఒక 1 మినిట్ అలా కలిపేసుకొని, నేను ఆల్రెడీ బేకింగ్ ట్రేని గ్రీజ్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ ఉన్న బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను. అలానే బౌల్ కూడా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఖచ్చితంగా మనము ప్రీ హీట్ చేసి పెట్టుకుంటేనే మనకు కేక్ అనేది పఫీగా వస్తుంది. మనం వెంటనే పెట్టేసి మిక్స్ చేసుకున్నాక తర్వాత మనం స్టవ్ ఆన్ చేస్తామంటే మనకు అసలు రాదు. ఎప్పుడైనా ఓవెన్ అయినా సరే, అలాంటిది గిన్నెలో అయినా సరే, ఖచ్చితంగా ప్రీ హీట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, లేకపోతే మీకు కేక్ అనేది తొందరగా పఫ్ కాదు. మనము వెంటనే చేసి పెట్టుకుంటే ఆ వేడి అనేది తనకి తగలదు కాబట్టి కేక్ అనేది పఫీగా కాదు. ఇక్కడ నేను కింద బటర్ పేపర్ వేసుకున్నాను, అప్పుడు మనకు కింద మాడిపోకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఇలా వేసేసుకోవాలి. మన బ్యాటర్ అంతా మనకు ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది ఉన్నట్టు. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోక్ కానీ లేదంటే ఏదైనా స్టిక్ కానీ తీసుకొని మంచిగా ఇలా అనేసుకోవాలి, లేదంటే ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అలా కాకుండా ఒకసారి ఇలా అనేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయాలి, అప్పుడు ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ కాకుండా ఉంటాయి. నేను ఆల్రెడీ ఇలా బౌల్ అనేది ప్రీ హీట్ చేసుకున్నాను కాబట్టి అందులో ఒక చిన్న స్టాండ్ అనేది పెట్టుకున్నాను. అప్పుడు మనకి కింద డైరెక్ట్గా బౌల్ అనేది అంటకుండా ఉంటుంది. మీరు కావాలంటే ఫస్ట్ కూడా పెట్టుకోవచ్చు. నాకేంటంటే ఇలా ఈజీ అనిపించింది, సో ఇలా పెట్టేసుకున్నాను. దానిపైన మన టిన్ అనేది పెట్టేసుకొని దీన్ని పైన కొంచెం వెయిట్ అనేది పెట్టుకోవాలి. దీన్ని ఒక 40 to 45 మినిట్స్ ఇలానే లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. నేను కింద శాండ్ కానీ ఏమి ఇవ్వలేదు, అయినా మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది, మంచిగా పఫీగా కూడా వస్తుంది. కొంచెం వాటర్ డ్రాప్స్ అనేటివి మనకు పడతాయి, అయినా ఓకే. చూసారా ఇక్కడ 45 మినిట్స్ పట్టింది నాకైతే. చూసారా కేక్ అనేది మంచిగా పఫీగా ఉంది, సాఫ్ట్గా కూడా ఉంది. కొంచెం వాటర్ డ్రాప్స్ అనేవి పడతాయి, అది నో ప్రాబ్లం. ఏంటంటే ఖచ్చితంగా మనం ఏంటంటే గిన్నెలో పెడుతున్నాం కాబట్టి ఆవిరి అనేది కొంచెం పడుతుంది. ఒక 1-2 డ్రాప్స్లో ప్రాబ్లం ఏం లేదు. ఈజీగా ఇలా వేయడం వల్ల ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది మనకు కేక్ కూడా, ఎందుకంటే కింద బటర్ పేపర్ వేసాము కాబట్టి మనకు ఈజీగా ఎక్కడ కూడా గట్టిగా ఉండదు, మనకు సాఫ్ట్గా ఉంటుంది కేక్ కూడా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో కేక్. దీన్ని లేయర్స్ లాగా కట్ చేసి చూపిస్తాను మీకు ఒక్కసారి. ఇక్కడ బ్రెడ్ నైఫ్తోనైతే కట్ చేస్తున్నాను నేనైతే. మీ దగ్గర ఏమీ లేకున్నా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు.
అండ్ చూసారా కేక్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చింది, ఎంత స్పంజీగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంది. మీకు గనక ఈ కేక్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా ఇంకా కొత్త వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.